అందరికీ స్వాగతం. తమిళనాడు రాష్ట్రంలోని అతి పవిత్ర పర్వత క్షేత్రం శ్రీ పళని దండాయుధ పాణిస్వామి వారి ఆలయంలో జరిగే కావడి యాత్ర లేదా కావడి ఉత్సవంకు స్వాగతం. భక్తి, శక్తి మరియు త్యాగానికి ప్రతీకగా నిలిచిన దివ్యక్షేత్రము శ్రీ దండాయుధ పాణిస్వామి ఆలయం. ఈ దివ్యక్షేత్రము ఆరుపడై వీడు అంటే మురుగన్ చెందిన 6 ప్రధాన క్షేత్రాలలో 4వది. కొండపై వెలిసిన దేవాలయం చేరుకోవడానికి 600 మెట్లతో కూడిన మెట్ల మార్గము లేదా రోప్వే లేదా వించ్ మార్గాల ద్వారా కూడా చేరుకోవచ్చు. ఒకసారి కైలాసంలో శివుడు తన దగ్గరున్న జ్ఞానఫలంను తనిద్దరు కుమారులకు ఇవ్వదలిచాడు. ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు మొదట చుట్టి వస్తారో వారికి ఈ జ్ఞానఫలం దక్కుతుందని తెలిపాడు. ఈ సవాల్ను స్వీకరించిన కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు. గణేశుడు మాత్రము తన తల్లి తండ్రులైన శివపార్వతులను మించిన ప్రపంచం మరొకటి లేదని గ్రహించి వారికి 3 సార్లు ప్రదక్షిణలు చేస్తాడు. శివపార్వతులు గణేశుడి విచక్షణకు సంతోషించి జ్ఞానంతో నిండిన జ్ఞానఫలమును గణేశుడికి ప్రసాదంగా ఇస్తారు. తన యాత్రను ముగించుకొని కైలాసం చేరిన కార్తికేయుడు ఇది గమనించి కోపంతో కైలాసంను విడిచిపెట్టి దక్షిణ భారతదేశంలోని పళని కొండలలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. పౌరాణిక గాథల్లో చూసినట్లయితే ఒకసారి అగస్త్యుడు అనే మహాముని తన శిష్యుడైన ఇదుంబన్కు 2 పవిత్ర పర్వతాలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఇదుంబన్ 2 పర్వతాలను ఒక కావడిగా తన భుజాలపై 2 దిక్కుల మోసుకుంటూ ప్రయాణిస్తాడు. ఈ 2 పవిత్ర పర్వతాలలో ఒకటి పళని పర్వతం. ఇదుంబన్ 2 పర్వతాలను కావడిగా తన భుజాలపై మోసుకుంటూ ప్రయాణిస్తుండగా శ్రీ బాలమురుగన్ ప్రత్యక్షమై ఆ పర్వతాన్ని అక్కడే నిలిపివేస్తాడు. ఇది గ్రహించిన ఇదుంబన్ శ్రీ బాలమురుగన్ శరణు పొందుతాడు. పళని ఆలయంలోని మురుగన్ విగ్రహము 9 శిలల సమ్మేళనంతో లేదా నవపాషాణాలతో తయారు చేయబడినదని చెబుతారు. ఈ విగ్రహాన్ని 18 మంది హిందూ మహారుషులలో ఒకరైన ఋషి బోగర్ వారి చేత స్థాపించబడినదని చెబుతారు. ఇక్కడ శ్రీ మురుగన్ వారు చేతిలో దండము మరియు తక్కువ దుస్తులతో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో కార్తికేయుని వాహనమైన నెమలి విగ్రహాన్ని చూడవచ్చు. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు కావడి సేవతో స్వామివారిని దర్శించుకుంటారు. వెదురు బద్దల కావడి 2 చివర్లలో పవిత్రమైన జలము లేదా పాలు, పంచామృతము లేదా పండ్ల రసంతో నింపిన కుండలను కట్టి వాటిని భుజంపై వేసుకుని కాలినడకతో కొన్నిసార్లు చెప్పులు లేకుండా పళని కొండను భక్తులు చేరుకోవడం ఈ యొక్క యాత్ర విశేషం. జూలై మరియు ఆగస్టు నెలలలో అనగా తమిళ నెలైన అడి మాసంలో జరిగే అడికృతిక్ పండుగ సమయంలో ఈ కావడి యాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. సంతానము లేనివారు, రోగాల నుండి విముక్తి కోరుకునేవారు పళనిలో కావడి యాత్ర తీసుకుంటే స్వామివారు వారి కోరికలను నెరవేరుస్తాడని భక్తులకు బలమైన నమ్మకం.
ఈ యాత్ర కేవలం ఒక పూజ కాదు, విశ్వాసానికి, భక్తికి మరియు ఆత్మ సమర్పణకు ఒక ప్రతీక. కావడి అనేది భక్తులు తమ భుజాలపై మోసే పవిత్ర సమర్పణ. ఇది సాధారణంగా చెక్కతో చేయబడి అలంకరించబడి ఉంటుంది. పాలను తీసుకువెళ్లే సేవను పాల్ కావడి అని, పవిత్ర జలాన్ని తీసుకెళ్లే దాన్ని తీర్థ కావడి అని, పుష్పాలను సమర్పించే యాత్రను పుష్ప కావడి అని అంటారు. కావడి యాత్ర నియమాలలో అతి ముఖ్యమైనది, యాత్ర సమయంలో కావడిని ఎట్టి పరిస్థితులలో భూమిపై ఉంచకూడదు. భక్తులు భూమిని అశుద్ధమైనదిగా భావిస్తారు. పొరపాటున గనుక కావడిని భూమిపై ఉంచితే పవిత్రత క్షీణిస్తుంది, ఫలితంగా వ్రతం అసంపూర్ణమవుతుందని భక్తులు భావిస్తారు. చుట్టూ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు విశ్రాంతి సమయంలో కావడిని చెట్టు కొమ్మపై లేదా కట్టెతో చెక్కలతో చేసిన స్టాండ్పై ఉంచుతారు. హరహర మురుగన్, వెట్రివేల్ మురుగన్, హరోహర అనే భక్తుల అర్ధనాదాలు మరియు తాళాలు, మేళాలు, నృత్యాల మధ్య కావడి యాత్ర కొండపైకి సాగుతుంది. కావడి యాత్రకు 45 రోజుల నుండి భక్తులు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తారు. మద్యము, కామము మొదలైన వాటికి దూరంగా ఉంటారు. రోజు చన్నీళ్లతో స్నానమాచరించి నేలపై పడుకుంటారు, ప్రార్థనలు చేస్తారు. ఉత్సవం రోజు పూర్తి ఉపవాసము పాటిస్తారు. కావడి చేసే భక్తులు కషాయం లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. తమ కోరికలు నెరవేరడానికి భక్తులు పాదయాత్రతో కావడి మోస్తూ ఆలయం చేరి స్వామివారికి సమర్పిస్తారు. శరీర శుద్ధితో పాటు మనసును పవిత్రంగా ఉంచడమే ఈ యాత్రలో ముఖ్యమైన భాగం. ఈ కావడి ఉత్సవము భక్తి యొక్క అద్భుత ఆనందాన్ని అందిస్తుంది. ఈ కావడి యాత్ర ప్రతి భక్తుడి హృదయంలో విశ్వాస జ్యోతిని వెలిగిస్తుంది. పొరుగు రాష్ట్రాలలో ఉన్న ఇలాంటి ఆసక్తికరమైన సాంప్రదాయాలు, పండుగలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూసిన భక్తులందరికీ ధన్యవాదాలు.